जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर। हाय नाज़रीन, अगली खबर हम आपको बताने जा रहे हैं जो कि बीआरएस पार्टी के फॉर्मर चीफ मिनिस्टर केसीआर की दुख्तर कविता को जो है बाद मुद्दत के बेल मिल चुकी है। सुप्रीम कोर्ट से जो है इनकी बेल को मंजूरी मिल चुकी है। अब इस वक्त जो है जेल से बाहर आ चुकी है। वहीं बीआरएस पार्टी के लीडर्स का खुशी का ठिकाना नहीं, मिठाइयां बंट रहे हैं। वैसे हमें भी खुश होना चाहिए, खुशी वाली बात है, क्योंकि इतने दिन के बाद जो है हमारी सिस्टर, हमारी अक्का कविता का को बेल मिल चुकी है। वो खबर आप देख सकते हैं। గెలిచారు కేసీఆర్ గారు ఎక్కడ లొంగలేదు। ఆ రోజు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు బీజేపీకి లొంగలేదు। ఈ రోజు కూడా కవిత గారు జైల్లో ఉన్నంత మాత్రాన వీరేం చేయలేరు। ఎందుకంటే కేసీఆర్ గారు నిష్పక్షపాతంగా తెలంగాణ ప్రజలకు అండగా ఉండి తెలంగాణ ప్రజలందరికీ కూడా బాగోగులు చూసిన ఒక గొప్ప వ్యక్తి కవిత గారు కూడా మరి గుళ్ళు గోపురాలు మరి ఒక బతుకమ్మను కనుమరుగైపోతున్న తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా ఈరోజు కవిత గారు కూడా మరి బతుకమ్మను విశ్వపీఠం మీద పెట్టిన ఒక గొప్ప మహిళా నాయకురాలు కవిత గారు। తెలంగాణ ఉద్యమంలో కూడా మా తండ్రి ఒక మినిస్టర్ అనో, మా తండ్రి తెలంగాణ ఉద్యమ కీలక నాయకుడనో గమ్మునుండలేదు। మేము సైతం అంటూ తెలంగాణ ఉద్యమంలో కవిత గారు కూడా తన ఉద్యమ స్ఫూర్తిని చూపించి కొట్లాడి ఈరోజు కవిత గారు కూడా తన మార్కును తను క్రియేట్ చేసుకోవడం జరిగింది। అలాంటి కవిత గారి మీద అనవసరమైన పనికిరాని కేసులు పెట్టి ఈరోజు 150 రోజులకు పైగా జైల్లో ఉంచితే ఎవ్వరూ భయపడేది లేదు। ఈరోజు కడిగిన ముత్యంలా కవిత గారు బయటకు వచ్చారు। తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తున్నారు। ఈరోజు కూడా ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద కూడా మేమందరం కూడా మరి స్వీట్లు పంపిణీ చేసే కార్యక్రమం కూడా చేపట్టామని తెలియజేస్తూ ఉన్నాం। माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, एमआरआई, ऑपरेशन थिएटर, आईसीयू, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल। वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।